మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ట్యాంక్ బండ్పై అట్టహాసంగా మెగా డ్రోన్ ప్రదర్శన ప్రారంభమైంది. మంత్రి శ్రీనివాస్ గౌడ్ జ్యోతి ప్రజ్వాలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా 450 డ్రోన్లతో అతిపెద్ద ప్రదర్శన అద్భుతంగా కొనసాగింది. ఒకసారిగా అన్ని డ్రోన్లు రంగురంగుల లైట్లతో మిరుమిట్లు గొలుపుతూ ఐలాండ్ మీద నుంచి గాల్లోకి లేచాయి. ఇక పిల్లా పాప తేడా లేకుండా వేలాది మంది ప్రజలు ట్యాంక్ బండ్ మీదకు తరలివచ్చారు. డ్రోన్ ప్రదర్శనను తిలకించేందుకు వచ్చిన వారితో ట్యాంక్ బండ్ జనసంద్రంగా మారింది. అభివృద్ధిలో మహబూబ్ నగర్ ను నెంబర్ 1 గా చేస్తామన్నారు శ్రీనివాస్ గౌడ్. ఇక జిల్లాకు అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. దేశంలోని అతిపెద్ద అర్బన్ పార్క్ మన వద్దే ఏర్పాటు చేసుకున్నామని, త్వరలో దీన్ని 26,000 ఎకరాల్లో విస్తరించి జంగల్ సఫారీ కూడా ఏర్పాటు చేయబోతున్నామని పేర్కొన్నారు. భవిష్యత్తులో అన్ని వైద్యాలకు మామూలు కల్పించి అందరికీ ఇక్కడ ఆశ్రయం కల్పించి ఉద్యోగ అవకాశాలను ఇక్కడే కల్పించి మీకు బాగా చేస్తాం, మంచిగా చేస్తాం, తలెత్తుకుని క్రియేట్ చేస్తాం. మీరు ఒక్కటి గమనించాలి, ప్రతిరోజు పేపర్ చూడాలి, టీవీ చూడాలి, వాట్సాప్ చూడాలి, ఏ రకంగా ఎవరెవరు ప్రవర్తిస్తున్నారో గమనిస్తూ మీరందరూ కూడా మా మంచికి సహకరించాలని మరి అందరూ కూడా వేరుకుంటూ ఇలాంటి అద్భుతంగా ప్రతి నెలకు ఒక మంచి ఈవెంట్ చేసి యువకులకు ఉత్సాహం ఉండేటట్లు వాళ్ళకు ఇంకా అనేక రకాలుగా నీళ్లు కూడా తీసుకొస్తాం. ఉదాహరణప్పుడు తీసుకొచ్చి శ్రీశైలం నీళ్లు తీసుకొచ్చి ఈ చెరువు నింపుతాం. అద్భుతమైనటువంటి బోటింగ్ ఏర్పాటు చేస్తాం. ఇక్కడ హైదరాబాద్ అంటే ఎట్లా ఉందో భారతదేశం కూడా అందుకని అట్లా ఉండేటట్టు కూడా చేస్తామని చెప్పని పిల్లలు యువకులు చాలా మంది వచ్చారు కనుక మీరు మంచిగా చదువుకోవాలి, గొప్పగా చదువుకొని గొప్ప వాళ్ళు కావాలి. కన్న తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలి, కన్న తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలి, సంస్కారంతో ఉండాలి, మోసాలు ధనాలు చేయొద్దు, ఉన్నట్ల మనం చేయాల్సిన అవసరం ఉంది. కన్న తల్లిదండ్రులు గర్వపెట్టేట్లు నేను చేస్తా. మీ అమ్మ నాన్నలు కానీ ఇంకెవరికైనా పేదవాళ్ళకు కానీ ఏదైనా అనారోగ్య సమస్య ఉన్నా